మీలో ఎవరైనా ఇయర్ ఫోన్స్ లో సౌండ్ ఎక్కువగా పెట్టుకొని మ్యూజిక్ వినే అలవాటు ఉందా? అయితే ఇలా వింటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని మన సబ్స్క్రైబర్ పవన్ నాని అడుగుతున్నారు. మన చెవిలో ఇలాంటి వి షేప్ లో ఉండే హెయిర్ లైన్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ వి షేప్ స్ట్రక్చర్ ని కొంచెం జూమ్ చేద్దాం. ఈ కనిపిస్తున్న హెయిర్ లాంటి స్ట్రక్చరే మనం ఏదైనా శబ్దాన్ని విన్నప్పుడు అటు ఇటుగా వైబ్రేషన్ అయ్యి సౌండ్ ని క్లియర్ గా మనకు వినబడేలా చేస్తుంది. అయితే చెవులకు ఇయర్ ఫోన్స్ ఎక్కువగా పెట్టుకొని ఎక్కువ సౌండ్ తో మ్యూజిక్ వినే వారి చెవిలో స్ట్రక్చర్స్ ఇలా ఒక లైన్ లో ఉండకుండా అన్ఈవెన్ షేప్ కు మారిపోతాయి. అంటే చెవులు భరించలేని సౌండ్ వింటే ఈ హెయిర్ లైన్ స్ట్రక్చర్ తుఫాను వచ్చిన తర్వాత పంట పొలాలు ఎలా అయిపోతాయో అలా మారిపోతాయి. అలాంటి టైంలో మనకి సౌండ్ సరిగ్గా వినపడదు. ఇక్కడ ముఖ్యంగా భయపడాల్సిన విషయం ఏంటంటే ఈ స్ట్రక్చర్ ఒకసారి పాడైపోయి అన్ఈవెన్ షేప్ కి మారిపోతే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ కు మార్చలేం. సో మీరు కూడా ఇయర్ ఫోన్స్ ని మా చిట్టిగడ్ల మరీ ఎక్కువ సౌండ్ తో కాకుండా తక్కువ సౌండ్ తో వింటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకా రోడ్డుపై తక్కువ డబ్బులకు అమ్ముతారు కదా, ఈ ఇయర్ ఫోన్స్ ని అస్సలు వాడకండి. ఎందుకంటే ఇయర్ ఫోన్స్ అన్వాంటెడ్ నాయిస్ ను రెడ్యూస్ చేయలేవు. వీటి వల్ల ఈ వీ స్ట్రక్చర్ పాడయ్యే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది. అన్సంగ్ హీరోస్ ఎపిసోడ్ 2 మన ప్రతి వీడియోలో అన్సంగ్ హీరోస్ కోసం చెప్పుకుందాం అనుకున్నాం కదా. లాస్ట్ వీడియోలో ఎవరెస్ట్ పై ఉండే షేర్ పాస్ కోసం చెప్పుకున్నాం. సో ఈ వీడియోలో మనకు తెలియని ఇంకో అన్సంగ్ హీరోని తీసుకొచ్చాను. వాళ్ళు ఎవరో కాదు, స్వియర్ క్లీనర్స్ ఆర్ డ్రైనేజ్ క్లీనర్స్. ఈ డ్రైనేజ్ క్లీనర్స్ జీవితాలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా? వీళ్ళు క్లీనింగ్ చేస్తారు కదా, ఆ టైంలోనే కొన్నిసార్లు టాక్సిక్ గ్యాసెస్ పీల్చి అక్కడికక్కడే చనిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇంకా క్లీనింగ్ చేస్తున్నప్పుడు ఒకేసారి డ్రైనేజ్ ఫ్లో జరిగి ఆ ఫ్లో లో కొట్టుకుంటూ వెళ్లిపోయి కనిపించకుండా పోయి కొన్ని రోజులకు డెడ్ బాడీస్ కనిపించే కేసెస్ కూడా చాలా ఉన్నాయి. అందుకే కోర్ట్ ఏం చేసిందంటే ఇలా డ్రైనేజ్ ని మాన్యువల్ గా అంటే మనుషులు దిగి క్లీన్ చేయడాన్ని బ్యాన్ చేసింది. ఈ స్యూర్ క్లీనర్స్ ప్లేస్ లో రోబోటిక్ మిషన్స్ ను వాడాలి అని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. బట్ చాలా మటుకు ఇంకా మాన్యువల్ స్కేవేజర్స్ అదే మన అన్సంగ్ హీరోస్ అయిన డ్రైనేజ్ క్లీనర్స్ ఇంకా క్లీనింగ్ చేస్తున్నారు. ఇంకా క్లీనింగ్ చేసిన తర్వాత వచ్చే జబ్బుల కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది గైస్. స్కిన్ ఎలర్జీస్, ఆస్తమా, లంగ్ డిసీజెస్ ఇలాంటి ఎన్నో జబ్బులు వచ్చినా సరే వీళ్లకు వేరే పని తెలియక డ్రైనేజ్ ను క్లీన్ చేస్తూ లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటారు. ఇలా క్లీన్ చేస్తున్న వీరిని సమాజం కూడా వెలివేస్తుంది. వీళ్ళని అండర్ అండ్ వారుగా చూస్తూ వీళ్ళకి ప్రాపర్ రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. అందుకే ఈ వీడియో ద్వారా ఇంకొంతమందికైనా ఈ అన్సంగ్ హీరోస్ కోసం తెలుస్తుంది అనుకుంటున్నాను. ఒకవేళ వీరు ఇలా క్లీన్ చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఈ డ్రైనేజ్ వాటర్ చాలా చోట్ల బ్లాక్ అయ్యి అలా బ్లాక్ అయ్యి వచ్చిన వాటర్ బయటకు వచ్చి సాధారణ ప్రజలు అంటే ఎవరో కాదు మనకే ఎన్నో రకాల జబ్బులు వచ్చేలా చేస్తాయి. ఇంకా ఈ డ్రైనేజ్ వాటర్ వలన దోమలు ఎక్కువగా వచ్చి ఎన్నో ప్రాణాంతకమైన రోగాలు వచ్చేలా చేస్తాయి. సో ఈ కష్టాలు మనకు రాకుండా ఆ రిస్క్ ని వాళ్ళు తీసుకుంటూ దేశం మొత్తంలో డ్రైనేజ్ క్లీన్ చేస్తున్న ప్రతి ఒక్క డ్రైనేజ్ క్లీనర్ కి ఒక సెల్యూట్. గైస్, ఆస్క్ స్పీడ్ 7 ద్వారా ఇప్పటికీ 300 క్వశ్చన్స్ పైగా మనం సమాధానం చెప్పుకున్నాం. బట్ జాబ్ బిజీ వల్ల ఈ మధ్యన వీడియోస్ చేయడం కుదరడం లేదు. వ్యూస్ అండ్ లైక్స్ నన్ను బాగా డిమోటివేట్ చేస్తున్నాయి. వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి ఏం నచ్చలేదో చెప్పండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మాకు చాలా ఇంపార్టెంట్. నెంబర్ 3, 8 లైక్స్ వచ్చిన చందు అడిగిన క్వశ్చన్, క్రికెట్ లో నెట్ రన్ రేట్ ఎలా క్యాల్కులేట్ చేస్తారు? నెట్ రన్ రేట్ ఫార్ములా చాలా సింపుల్ గైస్. నెట్ రన్ రేట్ ఈజ్ ఈక్వల్ టు రన్స్ స్కోర్డ్ డివైడెడ్ బై ఓవర్స్ ఫేస్డ్ మైనస్ రన్స్ కన్సిడర్డ్ డివైడెడ్ బై ఓవర్స్ ఫేస్డ్. సింపుల్ గా చెప్పాలంటే మన టీమ్ రన్ రేట్ మైనస్ అపోజిషన్ టీమ్ రన్ రేట్. చిన్న ఎగ్జాంపుల్ తో చూపిస్తాను, ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ గా మొన్న జరిగిన వరల్డ్ కప్ లోని ఇండియా నెట్ రన్ రేటే తీసుకుందాం అనుకున్నా, కానీ ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ అనే గాయం ఇంకా పచ్చిగానే ఉంది. అందుకే ఎక్కువ మంది ఫ్యాన్ ఫేవరెట్ అయిన ఆర్సీబీ ఈ ఇయర్ ఆడిన ఐపీఎల్ స్టాట్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నా. ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ ముంబైతో ఆడింది కదా. ఈ మ్యాచ్ లో ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. అంటే 171 డివైడెడ్ బై 20. ఇంకా ఆర్సీబీ ఈ టార్గెట్ ను 16.2 ఓవర్స్ లోనే 172 కొట్టి ఆ టార్గెట్ ను చేస్ చేసింది. ఇప్పుడు ఫస్ట్ చెప్పుకున్న ఫార్ములా వేసుకుంటే నెట్ రన్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్సీబీ రన్ రేట్ అంటే 172 డివైడెడ్ బై 16.2 మైనస్ ముంబై రన్ రేట్ అంటే 171 డివైడెడ్ బై 20. ఇక్కడ చిన్న పాయింట్, 16.2 ఓవర్స్ అంటే ఓవర్ కి 6 బాల్సే కదా. డెసిమల్స్ కోసం 10/6 వేయాలి. 10/6 ఈజ్ ఈక్వల్ టు 16.66. ఈ నెంబర్ ని ఆ కంప్లీట్ కాని బాల్స్ అంటే ఎగ్జాంపుల్ 16.2 కదా, ఆ ఎక్స్ట్రా 2 బాల్స్ ఇంటూ 16.66 వేయాలి. సో 33.32 వస్తుంది. సో 16.2 అంటే డెసిమల్ లెక్కల్లో 16.33 అని అర్థం. అదే 16.3 ఉందనుకోండి, అప్పుడు డెసిమల్
లెక్కల్లో 3 into 16.66 అంటే 16.5 అని వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. సో 172 డివైడెడ్ బై 16.33 అంటే 10.532 మైనస్ 171 డివైడెడ్ బై 20 అంటే 8.6. సో ఈ మ్యాచ్ లో ఆర్సీబీ నెట్ రన్ రేట్ ప్లస్ 1.932, ఇంకా ముంబైది మైనస్ 1.932. ఇంకా ఓవరాల్ గా చూసినప్పుడు ప్రతి మ్యాచ్ ఇది ఇండివిజువల్ రన్స్ కాకుండా సెకండ్ మ్యాచ్ రన్స్ కూడా కలిపి క్యాల్కులేట్ చేయాలి. అంటే సెకండ్ మ్యాచ్ లో ఆర్సీబీ 20 ఓవర్లలో 200 పరుగులు కొట్టిందనుకోండి, అప్పుడు ఈ 172 ప్లస్ 200 డివైడెడ్ బై 20 ప్లస్ 16.33 అంటే 372 బై 36.33 వేసి ఆ ఓవరాల్ రన్ రేట్ కు కన్సీడెడ్ రన్ రేట్ అంటే బౌలింగ్ లో ఆర్సీబీ ఇచ్చిన రన్స్ బై ఓవర్స్ తో ఓవరాల్ గా క్యాల్కులేట్ చేయాలన్నమాట. క్యాలిక్యులేషన్స్ అవి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు. మాక్సిమం డీటెయిల్ గా చెప్పడానికి ట్రై చేశాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెంబర్ 4, జ్వరం లేకుండా టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది అని మన సబ్స్క్రైబర్ ఎనోనిమస్ అడుగుతున్నారు. యాక్చువల్ గా మనం వేసుకున్న టాబ్లెట్ బాడీలో ఎలా పనిచేస్తుందంటే ఫస్ట్ స్టొమక్ లోకి వెళ్లి కరిగిపోయి ఆ మెడిసిన్ ను మన చిన్న ప్రేగు ఉంటుంది కదా, అక్కడ చాలా ఎక్కువగా జెజులం అనే అబ్జార్బర్స్ ఉంటాయి. ఈ జెజులం ఈ కరిగిన టాబ్లెట్ ను అబ్జార్బ్ చేసుకుని బ్లడ్ లో కలుపుతాయి. మనం రాసిన లెటర్ ను పోస్ట్ బాక్స్ లో వేస్తే ఆ లెటర్ ఎలా మన ఇంటి అడ్రస్ కు కరెక్ట్ గా వస్తుందో ఆల్మోస్ట్ అలాంటి ప్రాసెస్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు మన బాడీలో జరుగుతుంది. ఈ బ్లడ్ లో కలిసిన మెడిసిన్ బాడీలోని ప్రతి పార్ట్ కు వెళ్తుంది. ఎగ్జాంపుల్ గా పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుంటే ఆ టాబ్లెట్ లో ఉండే మెడిసిన్ బాడీ మొత్తం వెళ్లి ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ ఉండే పెయిన్ రిసెప్టర్ దగ్గరకు బ్లడ్ ద్వారా చేరుకొని పెయిన్ అనే సిగ్నల్ ను మన బ్రెయిన్ కు వెళ్ళనివ్వకుండా చేస్తుంది. సో మనకు పెయిన్ తగ్గుతుంది. అంటే మనం రాసిన లెటర్ ఎలా కరెక్ట్ అడ్రస్ కు పోస్ట్ మ్యాన్ ద్వారా చేరుకుంటుందో అలాగే మన బ్లడ్ అనే పోస్ట్ మ్యాన్ ద్వారా మెడిసిన్ కూడా ఆ పెయిన్ వచ్చే ప్లేస్ కు చేరుకొని పెయిన్ రిసెప్టర్ ను కలుస్తుంది. అయితే ఏ జ్వరం లేకుండా నీలా టాబ్లెట్లు వేసుకుంటే ఆ మెడిసిన్ బాడీ అంతా ట్రావెల్ చేస్తుంది. ఒక టాబ్లెట్ కాబట్టి డోసేజ్ తక్కువ ఉంటుంది. ఇంకా బాడీలో ఎక్కడా ప్రాబ్లం ఉండదు కాబట్టి లివర్ ద్వారా మెటబోలైజ్ అయ్యి యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. బట్ డోసేజ్ ఎక్కువగా అయితే ఏదైనా ఆర్గాన్ పై సైడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది జ్వరం టాబ్లెట్ కు మాత్రమే వర్తిస్తుంది. అదే స్టెరాయిడ్ టైప్ టాబ్లెట్స్ లాంటివి ఏ జబ్బు లేకుండా ఒకటి వేసుకున్నా వాటి పవర్ వలన చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. కిడ్నీ వంటి వాటిపై ఎఫెక్ట్ చూపించి చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ కలిగిస్తాయి. నెంబర్ 6, ట్యాప్ వాటర్ కు మనం బయట కొనుక్కునే వాటర్ టిన్ లో వాటర్ కు డిఫరెన్స్ ఏంటి అని మన సబ్స్క్రైబర్ ఆస్ట్రో రాకీ అడుగుతున్నారు. యాక్చువల్లీ వాటర్ లో ఉండే TDS బిగ్ డిఫరెన్స్. TDS అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. అంటే ఆ వాటర్ లో 1 లీటర్ కు ఎన్ని సాలిడ్స్ డిజాల్వ్ అయి ఉన్నాయి అని అర్థం. ఇది మన గ్రౌండ్ వాటర్ లో 400 నుంచి 500 ppm ఉంటుంది. అంటే ఈ వాటర్ లో 500 వరకు సాలిడ్స్ డిజాల్వ్ అయి ఉన్నాయి అని అర్థం. సాలిడ్స్ అంటే మన బాడీ కావాల్సిన మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం, సోడియం వంటి వాటితో పాటుగా మన బాడీకి హాని కలిగించే చాలా బ్యాడ్ కెమికల్స్ ఇంకా చెత్త కూడా డిజాల్వ్ అయి ఉంటుంది. ఈ వాటర్ ట్రీట్మెంట్ చేసేవారు ఈ వాటర్ లో చెత్తను ఇంకా అన్వాంటెడ్ సాలిడ్స్ ను ప్యూరిఫై చేసి 500 ppm ఉండే వాటర్ ను 20 నుంచి 30 ppm కు తెస్తారు. అలా అని 0 ppm చేసేస్తే మన బాడీ కావాల్సిన ఇంపార్టెంట్ మినరల్స్ అస్సలు ఉండవు కదా. సో వాటి వలన బాడీ పెయిన్స్ ఇంకా చాలా రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే 20 నుంచి 30 ppm ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఈ టెక్నిక్ చూసే కొన్ని వాటర్ బాటిల్ కంపెనీ వారు యాడెడ్ మినరల్స్ అని పెట్టుకుని మినరల్స్ యాడ్ చేసి బిజినెస్ చేస్తున్నారు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే గ్రౌండ్ వాటర్ లేదా ట్యాప్ వాటర్ లో ఎక్కువ మినరల్స్ డిజాల్వ్ అయి ఉంటాయి. అందుకే వాటి TDS ఎక్కువగా ఉంటుంది. వాటర్ టిన్ ద్వారా వచ్చే మినరల్ వాటర్ లో తక్కువ సాలిడ్స్ డిజాల్వ్ అయి ఉంటాయి. దట్స్ ఇట్. మా ఆస్క్ స్పేట్ 7 2.0 లో సెకండ్ ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.